మేడం మీరేం చెప్తారు? మేడం ఇది యాక్చువల్‌గా 1% కూడా మ్యారేజ్ చేసే కేస్ కాదు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ కూడా ఇక్కడ నమ్మడానికి లేదు. ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాము. ఎప్పుడైనా గబుక్కున మనం ఫోన్‌లు చూస్తే ఆటోమేటిక్‌గా ఒక మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ర్యాండమ్‌గా వచ్చే మెసేజ్‌ల్లో మీరు లోన్లీగా ఉన్నారా? మీరు పలానా వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇంత పే చేయండి ఇది అని. ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నవాడు ఎవడైనా గానీ ఆటోమేటిక్‌గా అది చాలా సీరియస్‌గా నడుస్తున్న సీక్రెట్ పాయిజనింగ్ బిజినెస్ అది. తెలియక. ఎందుకంటే ఖాళీగా కూర్చుంటున్నారు. ఓకే. ఎవరో దొరికారు కదా! అని దానికేదో 1000 5,000 ఏదో ఉంటాయేమో. అయి పే చేసేసుకోవడం వాళ్ళతో ఒక 1 అవర్ ఏదో టైమ్ అంతే. స్పెండ్ ఇలా ఆ టైమ్ స్పాన్‌లో మాట్లాడుకోవడం అనేది నడిచిపోతుంది. సో, ఆ నడిచిపోయిన వ్యక్తులు అవతల వ్యక్తులు ఎవరో ఒకళ్ళు బిజినెస్ రన్ చేస్తేనే గదా! ఆ రన్ చేసే వ్యక్తుల్లో ఓకే. ఇలా ఆళ్ళెవరైనా ఏదో టీమ్ ఉంటారేమో అనుకున్నాను నేను. ఇదొక బిజినెస్ లేకపోతే పార్ట్ టైమ్‌గా వాళ్ళని తీసుకొని అట్లా చేస్తారేమో అని. ఈయనకి ఎవరైతే లవర్ ఉన్నాడో ఈవిడకి, ఆ లవర్‌కి సంబంధించిన బెస్ట్ ఫ్రెండు ఈ బిజినెస్‌కి లీడర్ ఒక రకంగా. ఆ బిజినెస్‌లో అతను చేస్తున్న పని బయట వ్యక్తుల్ని ట్రాప్ చేయాల్సింది పోయి, ఎందుకంటే అలా అని ఓపెన్‌గా చెప్పినప్పుడు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. బెస్ట్ ఫ్రెండ్ యొక్క కాబోయే లవర్‌ని అది ఒక లవరు కమ్ కాబోయే వైఫ్‌ని పట్టుకొని ఆ బిజినెస్‌లోకి ట్రాప్ చేసి దింపాడు అంటే, ముందు చెంపలు పగలగొట్టాల్సింది వాడికి. ఎందుకంటే దానికి తగ్గ వ్యక్తులు ఇంట్రెస్ట్ చూపించి వచ్చే అమ్మాయిలు వేరుంటారు. వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయిస్తే బావుండేది. నెక్స్టు ఇక్కడ ఈ అమ్మాయి విషయానికొచ్చేసరికి 2 ఇయర్స్ నుంచి లవ్ చేసిన వ్యక్తి ఉండగా, ఫ్రెండొచ్చి ఇలాంటి బిజినెస్ ఆఫర్ ఇస్తే, ఎళ్లి చెంపలు పగలగొట్టాల్సింది పోయి, డబ్బుకి కక్కుర్తి పడిపోయింది. షార్ట్ స్పామ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చనే ఒక టైప్ ఆఫ్ బిజినెస్ కింద ఈవిడ ట్రీట్‌మెంట్ తీసుకొని అది ఒక నాకు తెలిసి కొంతకాలం మాట్లాడుతూ ఉండుంటది. బాగా రిపీటెడ్‌గా అంటే అడ్వాన్స్‌డ్ ఐఫోన్‌లే కొనిచ్చే రేంజ్‌లో ఉంది అంటే, ఆ ఇన్‌కమ్ ఏ రేంజ్‌లో ఉండుంటది. మేబీ ఈ వీడియో చూసి జనాలంతా అబ్బో! మాకు కూడా కాల్స్ దొరికితే బావుండు అనుకోకండి. దరిద్రం అట్లాంటివి ఏమి ఉండవు. దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో బ్లాక్ మెయిలింగ్‌లు ఎక్కువ నడుస్తాయి. ఇప్పుడేంటంటే ఆ అబ్బాయి అసలు పెళ్ళే చేయకూడని కేసులో అతనొచ్చి మనల్ని అడుగుతున్నదేంటంటే, నన్ను ప్రొటెక్ట్ చేయండి. నాకు ఈ అమ్మాయిని వదిలించండి అంటే ఈజీ కేస్ ఇది. అవును. కానీ నాకు పెళ్లి చేయండి, ఆ అమ్మాయిని మార్చండి అంటున్నాడు. అతను వచ్చి అడుగుతున్నాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం తప్ప, స్టార్టింగ్ నేనన్న మాట ఇదసలు పెళ్లి చేసుకోవడానికి తగ్గ క్యారెక్టరే కాదు అని. ఎందుకంటే ఇలా ఈజీ మనీకి అలవాటు పడిన అమ్మాయిలు స్టాండ్‌గా ఒక భర్తతోటో ఒక కాపురం చేస్తారనేది మనం బిలీవ్ చేయలేం. ఇక తినేమన్నా చదువుకోలేదా? మంచి మంచి ఫ్యామిలీలో ఉంది. ఇంజినీరింగ్ చదువుతుంది. రేపొద్దున మంచి జాబ్ వస్తది. ఆ ఇన్‌కమ్ చాలు అనే సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఈవిడ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అతను నాకు ఆ అమ్మాయి వద్దండి అంటే హ్యాపీ. ఈ ఒక్క రీజన్‌తో మనం వదిలిచ్చేయొచ్చు. అతను కావాలంటున్నాడు. ఇక ఈవిడ విషయానికొచ్చేసరికి ఆ అబ్బాయికే కౌన్సెలింగ్ ఇచ్చి నాన్న నువ్వు కావాలనటం ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఉన్నంతలో అమ్మాయిని లవ్ చేసాడు. ఏదో ఆ అమ్మాయే కావాలనుకుంటున్నాడని అతనేదో అంటున్నాడని మనం అనుకోవాలి గానీ, రియల్‌గా ఈవిడ విషయం మాట్లాడితే ప్రెగ్నెన్సీ అంటూ లేకపోతే నేను అతనికే కౌన్సెలింగ్ ఇచ్చేదాన్ని. అరే బాబు! ఈ అట్లాంటి అమ్మాయి మనకొద్దురా బాబు అని. ఎందుకంటే నువ్వు మంచోడివి, నువ్వు అమాయకుడివి. ఇలాంటి అమ్మాయినికి రెగ్యులర్‌గా కాపాడడం ఎవ్వడి వల్ల కాదు. ఈజీ మనీకి అలవాటు పడిన ఏ అమ్మాయిని మనం సేవ్ చేయలేం. అసలు ఒక ఆడది దలుచుకుందంటే ఎన్నన్నా చేయగలదు. అందులో మీ ఆవిడ, మీ వుడ్ బి నంబర్ 1. అర్థమవుతుందా? ఇక్కడ యెస్ మేము మేడం. కన్సిడర్ చేసేది ఏంటి అంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంచుకుంది. ఆవిడ డీఎన్ఏ టెస్ట్ అయినా నాకు ఓకేనండి. అతనే భర్త, అతను కావాలి. అతన్నే పెళ్లి చేసుకుంటానండి అంటుంది. కర్మ కొద్దీ ఇద్దరు కావాలంటున్నారు. అందువల్ల మేము కొంచెం ఓపిక చేసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సరే ఆ కౌన్సెలింగ్‌లో కూడా ఈవిడిచ్చిన ట్విస్టు ఆలోచిస్తానండి అని 4 నెలల ప్రెగ్నెన్సీ బెట్టుకొని ఆలోచించేదేముంది ఆవిడ ఓన్ డెసిషన్ తీసుకొని ప్రెగ్నెన్సీ తీయించేసుకొనుంటే, "ఏ పో అవతలకి" అనేదాన్ని. అసలు నీలాంటి దానికి పెళ్ళే జేయం మేము. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళకొక్క కాల్ చేస్తే నిన్నెక్కడుంచాలో అక్కడుంచుతారు. నిన్ను చదివిచ్చి సొసైటీలో గౌరవంగుంచి ఎవరో ఎనక ముందు లేని పిల్లోడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే, నిన్ను నమ్మి ఆ అబ్బాయిని కూడా ఆ అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటే, నువ్వు పేరెంట్స్‌ని మోసం చేసావు. లవ్ చేసిన అబ్బాయిని మోసం చేసావు. సొసైటీని మోసం చేసావు. ఇంకా దారుణం పుట్టే పిల్లల్ని మోసం చేస్తున్నావు. తండ్రెవడో నువ్వు చెప్పితే తప్ప భూప్రపంచానికి తెలీదు. తనకి తెలీదు మేడం. తనకి తెలీదు సార్. తనేదో చెప్తుంది గానీ, ఏదో శ్యామ్ ఎవడు ఇందులో? అతని ఫ్రెండు. ఓ పక్కన భర్తతో ఎవరైతే లవర్ ఉన్నాడో, కాబోయే భర్త ఉన్నాడో అతనితో నీకు ఫిజికల్ రిలేషన్ ఉంటే, అంత కొవ్వెక్కి నువ్వు స్వామ్‌తో పడుకోవాల్సి, వీడియో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండమ్మా నాకసలు అది అర్థం కాలా. నువ్వు చేస్తున్న బిజినెసా? పోనీ మోరల్‌గా మాట్లాడుకుందాం. ఓకే. వీడియో కాల్స్ చేసింది. డబ్బుకి కక్కుర్తి పడిందని 4 చెంపలు అటు ఇటు వాగిస్తాం.
మార్చి అబ్బాయి చేతిలో పెడతాం. అబ్బాయి ఫ్రెండ్‌తో ఎందుకు పడుకున్నావు? ఎందుకు వీడియో తీసుకున్నావు? అంటే అది కూడా బిజినెసే కదా మీది. ఆ బిజినెస్ నువ్వు చేసావా అంటానికి అదే ఎగ్జాంపుల్. అది వన్ నైట్ స్టాండ్ అంటే నేను నమ్మను. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ కావాలంటే మీ లవర్ ఉన్నాడు. ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాను అంటున్నావు కదా! ఇతని దగ్గర లేనిది ఏంటి? శ్యామ్ దగ్గర ఉన్నది ఏంటి నీకు కొత్తగా? నువ్వేమన్నా కొత్తగా వెరైటీలు చూపించి వీడియోలో బిజినెస్ పెంచుకోవాలి తప్ప. నాకు తెలిసి ఇదైతే నేను నమ్మనండి ప్రెగ్నెన్సీ ఇతని వల్లే వచ్చిందని. అయినా అతను అడుగుతున్నాడు కాబట్టి ఈవిడ నమ్ముదాం మనం. ఒక పిల్లాడికి పుట్టే పిల్లలకి తండ్రి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది ఈ అమ్మాయి మారతాను అంటే నేను మాట్లాడతాను తప్ప నీకు టైం కావాలని అంటే చెంపలకు పగలగొట్టి పంపించను. అది పంపించను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇప్పుడు. ఆ శ్యామ్ గాడికి ఫోన్ చేస్తాను. చెప్పు. వాడిని జైలుకి పంపించి బిజినెస్ చేస్తున్నందుకు ఇది ఇల్లీగల్ బిజినెస్ అమ్మా, దీనికి ఎట్లాంటి లైసెన్స్ లేదు, చేసిన దానికి చేయించిన దానికి ఇద్దరిని కలిపి లోపల వేయడమే. వీళ్ళ పేరెంట్స్కి తెలియాలండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు శ్యామ్ని వదిలేసిన ఇంకెవరితోనో కూడా ఆ బిజినెస్ తెలిసింది. ఈవిడ కొత్తగా బిజినెస్ కూడా పెడుతుంది. సిగ్గు లేకుండా అతను అడుగుతున్నాడు కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడడం, లేకపోతే దొబ్బే ఏంటమ్మా మంచి ఫ్యామిలీ, చక్కగా చదువుకుంటున్నావు, ఏంటి దరిద్రం అంతా? ముందు ఆ మైకల్లోంచి ఆ మత్తలోంచి బయటికి రా. అరే ఇంత చక్కగా అక్కడ మంచి చెప్తున్నాడు, చూడండి, ఇవన్నీ మానేస్తే మారుతానన్నట్టు. చక్కగా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటున్నాడు. ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్ళు, చక్కగా ఉండు, హ్యాపీగా ఉండు, డాక్టర్ గారు చెప్పారు, మేడం చెప్తున్నారు. ఇంకేంటి ఆలోచన లేదు. నీకు? ఇప్పుడు ఆ శ్యామ్ కి ఫోన్ చేయాలి, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి. నేను వాళ్ళ ఇంట్లో నువ్వు ఇంకా ఆలోచిస్తానంటే కనుక మేడం చెప్పింది నిజంగా జరుగుద్ది ఇక్కడ. చెప్పాలి. మేడం చెప్పింది జరుగుద్ది ఇక్కడ. లేదు మేడం, ఆలోచించాను. ఏం ఆలోచించావు? అతనితోనే ఉంటాను ఇంకా. ఈ బిజినెస్ సంగతి ఏంటి? నువ్వు చెప్పగానే మేము నమ్మేస్తామా? ఇప్పుడు ఈ వీడియో ఎలా వచ్చింది? సరే ఇప్పుడు ఇందులో నువ్వే proof కావాలంటున్నావు. నువ్వు ఇంక ఇప్పుడు వీడియో అయిపోయింది గురించి కదా. మాట్లాడే రైట్స్ నీకు లేవు. మానేసి వచ్చేస్తే పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, నువ్వు దాని మీదే ఉండు. ఇంకా ఆ అవన్నీ వీడియో delete టాపిక్ చేయాలి. మాట్లాడొద్దు. నీకు అట్లాంటి అమ్మాయి కూడా ఓకే అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి మేము ఎంతసేపు కష్టపడతాం. ఆ అమ్మాయి మారుతాను అంటుంది, అవి డిలీట్ చేసుకో. ఇంకా శ్యామ్ గారిని కట్ చేయి ఫస్ట్. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాం మేము, అమ్మాయి ఇలా మిస్టేక్ చేసిందమ్మా, ఇంకోసారి మీరు అబ్బాయిని వద్దు జాగ్రత్తగా మేడం, చూసుకోండి అని. చెప్పకండి ప్లీజ్. మరి నువ్వు మారేవంటానికి మాకేంటి? మారుతాను మేడం, ఇంకా పక్కా మారుతాను. ఇలా శ్యామ్ గడికి ఫోన్ చేసి అసలు వాడిని తిట్టి ఆడి మీద కేసు పెడతావా? నువ్వు పెడతాను మేడం. శ్యామ్ మీద కేసు ఫైల్ చేస్తావా? ఇట్లా బిజినెస్ చేస్తున్నా నువ్వేనా ఇంకెవరైనా అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడు ఇట్లా? మీకు తెలుస్తారు కదా, ఉండుంటారు కొంతమంది అని. నాకంటే ఏం తెలియదు మేడం. ఎవరి కాళ్ళకి సీక్రెట్ గానే రన్ చేస్తాడా? తెలియదు మేడం. ఓకే. శ్యామ్ మీద అయితే కంప్లైంట్ ఇప్పించాలి సార్. లేకపోతే ఏంటంటే వీళ్ళ రిలేషన్ ఇంకా సీక్రెట్ గా కంటిన్యూ అవ్వచ్చు. ఆ అబ్బాయి మనల్ని నమ్ముకొని వచ్చాడు, ఈ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ లెస్ అని చెప్పినా కూడా నాకు కావాలి ముర్రో అంటున్నాడు కాబట్టి, నానా నువ్వు ఇప్పుడు ఏదో అవసరం కోసం పెళ్లి చేసుకుంటానని కాదు, ఇలాంటి అమ్మాయిని భరించడం అంటే మామూలు వ్యక్తికి ఉండాల్సిన ఓపిక కంటే ఇంకా బ్రాడ్ మైండ్, ఇంకా ఓపిక ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే నువ్వు ఈరోజు ఈ అమ్మాయిని కావాలి అను. వన్స్ ఒకసారి అమ్మాయిని తీసుకున్నాక ఈ పాత విషయాలు ఎత్తి రోజు అమ్మాయిని పిన్నిస్తూ గొచ్చ మాకు. లేదు మేడం. ఎందుకంటే అది ఇంకా నరకం. దానికంటే అమ్మాయిని ఇప్పుడు వదిలేయడానికి నీకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, కట్ చేయిస్తావు. కావాలంటున్నావు కాబట్టి ఒక్కసారి ఈ అమ్మాయి నీ లైఫ్ లోకి వచ్చినాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లని హెరాస్ చేయడం కుదరదు. నానా మీ ఇంట్లో వాళ్ళకి మేము చెప్పడం మా బాధ్యత అమ్మా, ఎంత తెలిసిన తర్వాత కూడా. ఎస్పెషల్లీ వెన్ షీ ఇస్ ప్రెగ్నెంట్ కాబట్టి మేము అయితే ఇంటిమేషన్ చేస్తాం, కానీ వాళ్ళకి కూడా మేము ఓపికగా కౌన్సిలింగ్ ఇస్తాం, చెప్తాం ఎందుకు ఈ మిస్టేక్ జరిగిందని. మీకు శ్యామ్కి మధ్య ఉన్న వీడియో గురించి అయితే మేము చెప్పాం. ఇలా యాప్స్లో ఏదో మాట్లాడుతుందంటండి, అవన్నీ కట్ చేయించండి, జాగ్రత్తగా చూసుకోండి, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అనేది అయితే మేము చెప్తాం. నువ్వు ఇంకా లైఫ్లో ఎక్కడైనా కానీ ఏదైనా చేస్తే మాత్రం ఈసారి చాలా సివియర్గా ఉంటుంది. ఆ పిల్లోడు పెట్టే కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే మీరు శ్యామ్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వండి. మీలాగే ఎంతమందిని ట్రాప్ చేస్తున్నాడో మాకు తెలియదు కాబట్టి. ఓకే మేడం. ఓకేనా? ఓకే. బెటర్ నాన్న, ఇంక మీరు నమ్మకంతో వెళ్ళండి. మేము కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం. ఓకే మేడం. ఓకే జాగ్రత్త, కలిసండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మీరు ఆ మేడం. వీడియో కూడా డిలీట్ చేయండి అమ్మా. ఓకే మేడం. థ్యాంక్ Thank యూ. you. థ్యాంక్ యూ సార్. మేడం Thank you so యాక్చువల్ గా నేనైతే ఈ అమ్మాయిని నమ్మడం కాస్త కష్టమే, కానీ అబ్బాయి కావాలంటున్నాడు కాబట్టి ఉన్నంతలో మనం వాళ్ళ Yes. పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేద్దాం. Okay. ఇన్ఫార్మ్ చేసి మేబీ చేంజ్ అవుతే అబ్బాయి అదృష్టం, అమ్మాయి అదృష్టం, పుట్టే పిల్లల అదృష్టం. లేకపోతే 4th మనకి మంత్ అంటుంది కాబట్టి మేబీ మారొచ్చు పిల్లలు పుట్టాక అని అనుకుంటున్నాను. బట్ చూద్దాం. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే వాళ్ళు మారినట్టే అనిపిస్తున్నారు. అండ్ సార్ చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇక మీద అతను కావాలంటున్నాడు కాబట్టి ఇక మనం ఏమి చేయలేము. సో థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.